కానీ మురళీకృష్ణని అరెస్ట్ చేశారు కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? ఒకటన్నా, ఇలాంటి వ్యక్తులను అరెస్ట్ చేయడం చాలా మంచిది. ఎందుకనంటే ఇలాంటి వ్యక్తులు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళది నోరా మురికి కాల్వన అనేది ఒకసారి ఆలోచించకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళది నెత్త కత్త అన్నట్టు మన ఇంట్లోనైతే తిడతలేరు కదా, ఎవరు ఏమంటలేరు కదా. మనం ఎవరినైనా పబ్లిక్ డొమైన్ లో ఉన్నారు కాబట్టి ఇష్టానుసారంగా వాళ్ళ అమ్మను కానీ అక్కను కానీ చెల్లెని కానీ తిడితే మనల్ని ఎవడు ఏమన్నాడు, మనమైతే పబ్లిక్ డొమైన్ లో లేం కదా అన్నట్టుగా ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఇలాంటి వ్యక్తులను అరెస్ట్ చేయడం మంచిదని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వ్యక్తులను ఇప్పుడు కాదు, గత సంవత్సర కాలంలోనే అరెస్ట్ చేయాలి. ఇలాంటి వ్యక్తులను ఎప్పుడు మాట్లాడతారో అప్పుడే సమాజం కూడా బహిష్కరించాలి. సమాజం నుండి గతంలో మనం చూసినట్టయితే కత్తి మహేష్ గారిని ఎలాగైతే బహిష్కరించారో అలాంటి బహిష్కరణ అప్పుడే విధిస్తే బాగుండదని మేము అనుకుంటున్నాం. ఇంకా రెడ్ బుక్ లిస్ట్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? రెడ్ బుక్ లిస్ట్ లో చాలా మంది పేర్లు ఉన్నారన్న. ఎవరైనా కూడా సంఘానికి చీడ పురుగుల ఎవరైతే బట్టి పీడిస్తున్నారో, ఇంకా రౌడీజం చేస్తూ ఇంకా వాళ్ళ గుండా పాలన నడిపిస్తున్నారో వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా అందరిని కూడా ఏరివేసే కార్యక్రమం అయితే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. కొడాలి నాని కూడా అనుకుంటారు, దాని గురించి ఏమన్నా? తప్పకుండా ఎవరైనా, అది కొడాలి నాని కానీ ఇంకెవరైనా కానీ, రోజా కానీ ఇంకెవరైనా. ఎందుకంటే మొన్న మనం గతంలో చూసినట్టయితే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. ఈ రోజు పోసాని కృష్ణమౌళి, రేపు శ్రీరెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఎవరైనా కూడా సంఘంలో ఒక సమాజంలో ఉంటూ వాడుక భాష కాకుండా దానికి ఏమంటారు, అసలు వినడానికి కూడా ఒక గుబుత్సాకరంగా అసలు ఒక ఒళ్ళు గౌగౌరు పొడిచే విధంగా మాట్లాడారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులను శిక్షిస్తేనే మంచిది. ఎందుకనంటే వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ అమ్మ, అక్క, చెల్లె, పిల్లలు ఉంటారు, వాళ్ళ భార్య ఉంటారు. వాళ్ళు కూడా వినడానికి కూడా అసలు వినడానికి వీలు కాని భాష మాట్లాడారు. అసలు అది చాలా బాధాకరం. ఇలాంటి వ్యక్తులను తప్పకుండా కఠిన శిక్షలు విధించాలి. ఎందుకంటే అది మన చేతిలో ఉండదు, అది రాజ్యాంగం చేతిలో, సుప్రీంకోర్టు కానీ న్యాయ వ్యవస్థ చేతిలో ఉంటుంది. తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటుందని మేము అనుకుంటాం. జగన్ కూడా చూసుకుంటే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? తప్పకుండా అండి. జగన్ గారు కూడా, ఎందుకంటే జగన్ అనే వ్యక్తి ఒక నిప్పు, ఒక ఎట్లా అంటే ఒక డైనమిక్ లీడరు. ఎందుకంటే ప్రజలు కూడా అతన్ని నమ్మి 151 సీట్లు ఇచ్చారు. ఎంత స్ట్రాంగ్ లీడర్ అయితే అంత ఓట్ స్టీరింగ్ అని అంత ఎమ్మెల్యేలు కూడా గెలుస్తారు. ఒకసారి ఆలోచించుకోవాలి. మంచి లీడరు. కానీ కొంతమంది వైఎస్ఆర్సీపీలో, ఇప్పుడు టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీ వెళ్ళి అక్కడ విమర్శలు చేస్తున్న మాజీ మంత్రులు, వాళ్ళ వల్ల పార్టీకి చాలా నష్టం జరిగింది. సో అలాంటి వ్యక్తులను, సమాజం పట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్న వ్యక్తులను కొంచెం దూరంగా ఉంచుకుంటే జగన్ వచ్చేసారి కూడా మళ్ళీ గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, జర్మనీ వెళ్ళిపోండి, అదే దాని గురించి జర్మనీ వెళ్ళిపోయినా, ఎక్కడికి వెళ్ళిపోయినా అండి, అతను జర్మనీ వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఆయన వెళ్ళిపోతే మూటముల్లా చదువుకొని లండన్ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయన పిల్లలు అక్కడ లండన్ లో చదువుకుంటున్నారు కాబట్టి. సో లండన్ వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే ఆ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాలలో ఆ పార్టీ దుకాణం మూసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అంటే ఇప్పుడు ఏటుగా విజయసాయి రెడ్డి గారు ఆ పార్టీని వీడి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ సొంత చెల్లె విజయ షర్మిల కూడా ఆ పార్టీ వీడి వెళ్ళిపోవడం జరిగింది. విజయమ్మను కూడా గౌరవ అధ్యక్ష పదం నుండి తొలగించడం జరిగింది. సో అనేక రకాలుగా చూసినట్టయితే మనం ఆ పార్టీ మూసుకుంటుందని అనుకుంటున్నాం. ప్రతిపక్షం లేదనుకుంటారు ఆంధ్ర? ప్రతిపక్షం తప్పకుండా ఉంది. దానికి సీట్లే అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్ దగ్గర అంత స్టామినా ఉంది. జగన్ తిరిగి మళ్ళీ పాదయాత్ర చేసిందంటే జగన్ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. సో మళ్ళీ నాయకులను తయారు చేసుకోగలిగిన కెపాసిటీ ఉన్న నాయకుడు జగన్ గారు.